వినయ్, నువ్వింకా నిద్రపోలేదా? నువ్వెందుకు నిద్రపోలేదమ్మా? అయినా ఈ టైంలో ఎందుకు వచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఎక్కడికమ్మా? బావ కంట్లో పడకుండా నన్ను మరో ప్లేస్కి తరలిస్తున్నావా? ఎన్ని రోజులు ఇలా దాస్తావమ్మా? ఇంకెన్ని రోజులు ఇలా దాగుడు మూతలు ఆడతావు? ఆ వెంకిగాడు తల్లి చెల్లితో ఈ ఊరొదిలి కనపడకుండా పోయే వరకు, లేదా ఆ వెంకిగాడి చెల్లిని నువ్వు మర్చిపోయేంత వరకు. ఒకవేళ ఆ రెండూ జరగకపోతే? రెండిట్లో ఏదో ఒకటి నేను జరిపిస్తాను నాన్నా. ఏదో ఒకటి చేయకుండా నేనెందుకు ఊరుకుంటాను చెప్పు? అమ్మా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? చూడు, నువ్వు ఏడ్నే ఉండావని ఆ వెంకిగాడికి అనుమానం వచ్చుండాది. వీలైనంత త్వరగా నిన్నేడు నుంచి తరలించకపోతే నువ్వు దొరకడం కాదు, నేను దొరికిపోతాను. నువ్వు ముందు పద. అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో నాన్నా, ఇల్లు దాటి సేఫ్ ప్లేస్కెళ్లే వరకు నువ్వే మాత్రం నోరు తెరిచినా, ఆ వెంకిగాడికి ఎదురుపడాలని చూసినా, ఆ తర్వాత జరిగేది నా చావే. వినయ్ బాబు, ఇవాటి నుండి నువ్వు ఉండబోయే ప్లేస్ మార్చబోతున్నావు. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి ఇలా కట్టిపడేయడమే కదా. ఇది బాగా అర్థం చేసుకున్నావు బాబు. కానీ ఎందుకు నీకు ఇన్ని తిప్పలు చెప్పు? బుద్ధిగా ఆ విద్య విషయంలో మీ అమ్మ మాట వింటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా. విద్య విషయంలో అమ్మ చెప్తే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను ఎవరి మాట వినను. సరే, ఇంక నిన్నెవ్వరూ బాగు చేయలేరు బాబు. వదలరా. వినయ్ యాడకెళ్ళిపోయినట్టు? ఆ గదిలోనే కదా పెట్టుండాను, మొత్తం చూసినాను, యాడ కనిపించలేదేంది? బావుగారు కూడా కనిపించట్లేదు. కొంపదీసి బావుగారు ఏమైనా తీసుకుని వెళ్ళుండారా? బావుగారు. అఖిలమ్మ, అనుకున్నట్టుగానే మన వినయ్ బాబుని సేఫ్ గా మన సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తున్నాం. అబ్బా, బావుగారు బతికించుండారు. ఆ యదవలకి క్లియర్ గా జాగ్రత్తలు చెప్పండి. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను కదా. అమ్మయ్యా, బతికిపోయినాను. నేనేమన్నా తందనాలు ఆడడానికి వెళ్తున్నానా? నేను స్నానానికి వెళ్తున్నాను. నేను చేసొచ్చాక నువ్వు తగలడు. నాకు లేట్ అవుతుంది. నాకు కదా, నేను అర్జెంట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను అక్కడే పనిచేస్తుంది, నాకు అర్జెంట్ ఉంది. తప్పగా ఆ ఫ్యాక్టరీకి నేను బాస్ ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీవి. ఇక్కడ నేను నీ మొగుణ్ణి.
నువ్వు నా అదుపులో ఉండాల్సిన పెళ్ళానివి. అది గుర్తు పెట్టుకోవే నా క్యూట్ గుడ్ల గుబా. ఏమన్నా నేను గుడ్లు గుబ్బునా? నువ్వే గబ్బిలం. నేను గబ్బిలమా? నువ్వే గాడిదవి. గాడిదని నేను కాదు, నువ్వే. నేను గాడ్డెస్ని. అలా అనుకుని రాత్రి నీ కాళ్ళు పట్టాను. నక్కకి వాతలు పెట్టి పులి అంటే పులి అయిపోద్దా? నువ్వు నా కాళ్ళు పట్టి నేను గాడిద అనుకుంటే అలా అయిపోతానా? కాళ్ళు పట్టింది నువ్వు, పట్టించుకుంది నేను, అనుకుంది నువ్వు, అరిపించింది నేను. ఆ ఆ ఆ ఆ ఆ జీలా కాదే. ఉండు. వీడియో తీసావా?